మనం మా మధ్య ఏర్పాటు చేసుకోండి. మా హృదయాలను, మా కుటుంబాన్ని నీకు ఆలయముగా చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ముందు కొద్ది నిమిషాలు ప్రభునికి ఆరాధన చేసుకుందాం. ఆ తర్వాత దేవుని వాక్యమును ఆలకించుదాం. ఆరాధనలోకి వెళ్ళబోయే ముందు బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు చూద్దాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురు, అక్కడ నేను వారి మధ్యలో ఉందును అని చెప్పిన. మరలా చదువుదామా? ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున, ఎవరి నామాన? యేసుక్రీస్తు నామమున. చూడండి, నరుడి నామమున కాదు, యేసుక్రీస్తు నామమున, దేవుని నామమున. యేసయ్య నామం శక్తి కలిగిన నామం. పరలోక, భూలోక, పాతాళ లోకములో ఉన్నటువంటి అన్ని నామముల కంటే శక్తి కలిగిన నామం, బలమైన నామం, స్వస్థతనిచ్చే నామం, విడుదలనిచ్చే నామం యేసయ్య నామం. ఈరోజున మనం ఇక్కడ యేసయ్య నామమును ఇక్కడ చేరాం. అంటే వాక్యం చూడండి, ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున చేరుతారో వారి మధ్యలో ఉంటా. ఈరోజున యేసు ప్రభు నామమున మనం ఇక్కడ చేరాము కాబట్టి యేసు ప్రభు వారు మన మధ్యలో ఉన్నారు. అందును బట్టి గట్టిగా చప్పలు కొడితే దేవుని స్తుతిద్దాం. మన మధ్యలో ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. మన మధ్యలో యేసు ప్రభు వారు ఉంటే మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి, మన ఆత్మను దేవునికి అప్పగించాలి, మన కుటుంబాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవుని బిడ్డలారా, చూడండి, ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు చేరతారో వారి మధ్యలో దేవుడు ఉన్నప్పుడు దేవుని ఆత్మ అక్కడ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఉదాహరణకి పౌలు శిలాసులు ఇద్దరు కూడా జైల్లో యేసు నామమున ప్రార్థిస్తున్నారు, యేసు నామమున పాటలు పాడుతున్నారు, యేసు నామమున ఆరాధన చేస్తుంటే వారి మధ్యలో ఉన్న దేవుడు అద్భుత కార్యాలు చేశారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని నామమున అగ్నిగుండములోను, దేవుని బిడ్డలారా, అగ్నిగుండములో కూడా దేవుని ఆరాధిస్తూ ఉండగా వారి మధ్యలో దేవుడు అద్భుతాలు చేశారు. ఎందుకు? అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి. ఈరోజున మనం ఇక్కడ చేరి ప్రార్థిస్తున్నాం. అయితే మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా హృదయపూర్వకంగా యేసు నామమున, యేసుక్రీస్తు నామమున ఇక్కడ చేరి ప్రార్థన చేస్తే అక్కడ ప్రభువు ఉంటారు. ఇంకా మీకు చెప్పాలంటే కొర్నేలి ఇంటిలో బంధువులందరూ కలిసి ఉన్నారు. కొర్నేలి ఇంటిలో బంధువులందరూ కలిసి ఉన్నప్పుడు అక్కడ పేతురు గారు వెళ్ళారు. అక్కడికి పేతురు గారు వెళ్ళి దేవుని వాక్యమును బోధిస్తున్నాడు. అంతే. ఆయన దేవుని వాక్యము బోధిస్తూ ఉండగా విశ్వసించినటువంటి వారి మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చారు. ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున చేరతారో వారి మధ్యలో నేను ఉంటా. యేసు నామమున పౌలు శిలాసులు చేరారు, అక్కడ యేసయ్య ఉన్నారు. యేసు నామమున కొర్నేలి కుటుంబస్తులు పేతురు గారు చేరారు, అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు. ఎందుకో తండ్రి దేవుని నామమున షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చేరారు, అక్కడ దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదుగో అబ్రహాము తన కుమారుడు ఇద్దరు కూడా దేవుని నామమున చేరి దేవుని కార్యము చేస్తూ ఉండగా దేవుడు మరి కనిపించడం జరిగింది. అక్కడ దేవుడు మాట్లాడటం కూడా జరిగింది. ఎక్కడైతే మనం చేరతామో అక్కడ దేవుడు ఉంటాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన మధ్యలో ఎవరున్నారు? ఫాదర్ గారు ఉన్నారు అని మాత్రం చెప్పకండి. ఎవరున్నారు? యేసయ్య ఉన్నారని చూడండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు మనతో ఏం చెబుతున్నారు?
మన మధ్యలో ఉన్న యేసు ప్రభు వారు ఏం చెబుతున్నారంటే, నీ దేవుడు ఆత్మస్వరూపి. యోహాను శుభవార్త 4:24లో యేసు ప్రభు వారు పలుకుతున్నటువంటి మాట. యోహాను శుభవార్త 4:24 దేవుడు ఆత్మ కనుక. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మరూపములో మన మధ్యలో ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళు. సో దేవుడు ఏమై ఉన్నారు? ఆత్మస్వరూపుడై ఉన్నాడు, అంటే ఆత్మరూపములో ఉన్నాడు. సో కనుక దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ, దేవుని స్తోత్రం, గట్టికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎందుకు అనగా మనము యేసుక్రీస్తు నామమున చేరాము కాబట్టి మన మధ్యలో ఆత్మదేవుడు ఆత్మరూపములో ఉన్నారు. ఇంకొక రూపంలో చెప్పాలంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు సత్యము, సత్య స్వరూపుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సత్య స్వరూపుని ఆత్మ మన మధ్యలో ఉన్నది కాబట్టి యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనం ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన. దేవునికి ఇష్టమైన ఆరాధన ఇదే. మీ అందరికీ పరలోక ప్రార్థన వచ్చు. పరలోక ప్రార్థనలో పరలోకములో ఉన్నటువంటి మా తండ్రి అని పిలుస్తున్నావు. తర్వాత ఏమంటున్నావు? నీ నామము పవిత్రపరచబడును గాక. మనము ఆయనకి బిడ్డలం. ఆయన బిడ్డలమైన మనము ఆయన నామమును పవిత్రపరచాలి అంటే ఆయనను ఆరాధించాలి. ఎప్పుడైతే మనము ఆయనను ఆరాధిస్తామో అప్పుడు మన మధ్యలో అద్భుత కార్యాలు జరుగుతాయి. అప్పుడు మన మధ్యలో స్వస్థతలు జరుగుతాయి. అప్పుడు మన మధ్యలో దేవుడు నివాసం ఉంటుంది. అప్పుడు మన మధ్యలో హృదయ పరివర్తన ఉంటుంది. అప్పుడు మన మధ్యలో దేవుని యొక్క అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఆరాధన చేయాలి? ఆత్మతో ఆరాధన. నేనేమంటానంటే, ఆత్మదేవుడు నీలో ఉంటేనే ఆత్మతో ఆయనను ఆరాధన చేస్తావు. ఆత్మదేవుడు నీలో లేకపోతే పెదవులతోనూ చప్పట్లతోనూ దేహముతో ప్రభుని ఆరాధిస్తావు. చదువమ్మా అదే వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు, ఆయన అనగా ఆత్మదేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఆరాధన చేయాలి? ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో కూడా ఆరాధన చేయాలి. అలా చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ఆత్మస్వరూపుడు తప్పనిసరిగా మనతో మాట్లాడతారు. కనుక మరి అందరం కూడా ఒక 2 నిమిషాలు లేచి నిలబడి చిన్న ఆరాధన ముందుకు జరగండి. ఇక్కడ వరకు జరగవచ్చు. దేవుడు మనతో ఉన్నాడు. కొంచెం ముందు జరగండి అమ్మా. అడుగుచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ చేతుల్లో ఉన్న బైబిల్ క్రింద పెట్టండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, అనంతమైన ప్రేమ కలిగిన వాడ, అద్భుత కార్యాలు మా మధ్య చేసే దేవా, జీవము కలిగిన దేవా, జీవాధిపతివైన దేవా, సర్వశక్తి సంపూర్ణుడా, మీకు స్తోత్రం నాయనా. యేసు ప్రభువా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడగండి మీకు ఇస్తానని పలికావయ్యా. నీ నామమున మేమందరము ప్రార్థిస్తున్నాము. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనములో మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్ములను ఎన్నుకున్నాను. నా తండ్రిని నా పేరట మీరు ఏది అడిగినా ఇస్తానని పలికారు. మనము తండ్రికి ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేద్దాం. బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 21వ వచనంలో విశ్వాసము ఉన్న ఎడల ప్రార్థనలో మీరు ఏది అడిగినా దానిని నేను మీకు ఇస్తానని పలికాను.
మన కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేద్దాం, మన చప్పట్లతో దేవునికి ప్రార్థన చేద్దాం, మన ఆరాధనతో దేవునికి ప్రార్థన చేద్దాం, మన విరిగి నలిగిన మనసుతో దేవునికి ప్రార్థన చేద్దాం, విశ్వాసముతో ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రభువుకు ప్రార్థన చేద్దాం, కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రభువుకు ప్రార్థన చేద్దాం. దేవుడు మన నుండి కోరుకునేది ఇదే. బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నాడు. విశ్వసించిన వారు ప్రార్థన చేసుకున్నారు. ఈరోజున నీ భర్త గురించి ప్రార్థన చేద్దాం, నీ భార్య గురించి ప్రార్థన చేద్దాం, నీ బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం, నీ కుమారుడి గురించి ప్రార్థన చేద్దాం, నీ కుమార్తె గురించి ప్రార్థన చేద్దాం, నిన్ను కన్న తల్లిదండ్రులను గురించి ప్రార్థన చేద్దాం, నీ పైరు పంటల గురించి ప్రార్థన చేద్దాం, నీకున్న ఆర్థిక ఇబ్బందులను గురించి ప్రార్థన చేద్దాం, నీకున్న అనారోగ్యం నుండి ప్రార్థన చేద్దాం, నీకున్న అస్వస్థత నుండి ప్రార్థన చేద్దాం, నీకున్నటువంటి అప్పుల బాధ నుండి ప్రార్థన చేద్దాం, నీ గృహము మధ్యలోనే ఆగిపోయి ఉంటే ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో నువ్వు ఏదడిగిన దేవుడు ఇస్తానన్నాడు. సర్వశక్తిమంతుడు దేవుని బిడ్డలారా, ఇదిగో బిడ్డ తండ్రిని రొట్టెను అడిగితే రాయిని ఇచ్చిన, బిడ్డ ఎంత చెడ్డవాడైనప్పటికీ నీకు కూడా తల్లిదండ్రుల బిడ్డలకి మేలిమి వస్తువులు ఇస్తారు కదా. మరి కన్న తండ్రి కన్న తల్లి మనం అడిగింది ప్రతిదీ ఇచ్చినప్పుడు మనలను సృష్టించిన సృష్టికర్త, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, సకలము మనతో ఉండేవాడు, మనము విడిచినా మనల్ని విడివని దేవుడు, మనం మరిచినా మనల్ని మరువని దేవుడు. ఈరోజు నన్ను ఏదడిగినా ఇస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలుకుతున్నాడు. నీతో మాట్లాడే దేవుడని నేనే అంటున్నాడు. నేను పౌరుషము కలిగిన దేవుడను, రోషము కలిగిన దేవుడను అంటున్నాడు. నా బిడ్డలు ఏడుస్తుంటే నేను తట్టుకోలేను, నా బిడ్డలు బాధపడుతుంటే నేను తట్టుకోలేను. దేవుని బిడ్డలారా, కన్నవారి ప్రేమ కంటే సృష్టించిన వాని ప్రేమ గొప్పది. కన్నవాని ప్రేమ కంటే రక్షించిన వాని ప్రేమ గొప్పది. కన్నవాని ప్రేమ కంటే జీవము పోసిన ఆత్మదేవుని ప్రేమ గొప్పది. ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఏం కావాలి బిడ్డలారా? భర్తకు దూరంగా ఉంటున్నావా? భార్యకు దూరంగా ఉంటున్నావా? బిడ్డలకు దూరంగా ఉంటున్నావా? ప్రార్థన చేద్దామా? నీ భర్త నిన్ను అనుమానిస్తున్నాడా? నీ భార్య నిన్ను అనుమానిస్తుందా? బిడ్డలు సహాయం చేయటం లేదా? ప్రార్థించేద్దామా బిడ్డలారా? నీ ప్రార్థన వినని చెవిటి వాడు కాదు మన ప్రభు అయిన దేవుడు. నిన్ను దీవించకుండా ఉండుటకు ఆయన దగ్గర ఆశీర్వాదాలేమి కొరతగా లేవు. ఆయన నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు అన్ని ఇవ్వటకు సిద్ధముగా ఉన్నాయి. ప్రార్థిద్దామా దేవుని బిడ్డలారా? ఏం కావాలి నీకు? ఈ ప్రార్థనలో పాల్గొన్న నీవు, అయ్యా నా హృదయాన్ని నీ ఆత్మతో నింపయ్యా, విరిగి నలిగిన మనసుకు ఊరట నివ్వయ్యా, శాంతి లేదు ప్రభు, ఆ శాంతి నివ్వయ్యా ఆయన ప్రార్థించగలవా బిడ్డలారా? ఇదిగో ప్రభు అంటున్నారు, నువ్వు ఏది అడిగినా ఇస్తానని పలుకుతున్నాడు. కనుక ఈ సమయమందు మనమందరము కూడా ఒక గీతము పాడుకొని ప్రభుని ఆరాధించుకుంటూ ప్రభుని మహిమపరుస్తూ ప్రభుని గణపరుచుదాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అంత చప్పట్లు కొడుతూ, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. చప్పట్లు కొట్టుకుంటూ మన కష్టాలలో ప్రభు మనకు తోడుంటాడు.
మన వేదనలో మన ప్రభు మనకు తోడుంటాడు. స్తోత్రం అంటూ దేవుడు స్తుతించుదా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. చప్పట్లు కొట్టుకుంటూ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. మన వ్యాధులలో మన బాధలలో మన ప్రభు మనకు ఊరటనిస్తాడు. రక్షణలో సంరక్షకుడుగా మనకు ధైర్యము పంచుతాడు. భయపడకండి, ధైర్యము వహించండి, నేనే కదా అని ఆనాడు శిష్యులకు ధైర్యం ఇచ్చిన దేవుడు ఈరోజు మనకు కూడా ధైర్యము నింపుతున్నాడు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. స్తోత్రం దేవా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. అందు చెప్పగలుగుతూ దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నాతో ఉన్నావయ్యా,
నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలు నా చెంత ఉంచావు. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. నీవే మార్గము అన్నదేవా, నీవే సత్యము అన్నదేవా, నీవే మార్గము అన్నదేవా, నీవే సత్యము అన్నదేవా, నీవే జీవము అని పలికిన దేవా, నీవే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. స్తోత్రం దేవా. సర్వజనులారా ప్రభుని స్తుతించుగా, సకల ప్రజలారా ప్రభుని స్తుతించుగా, సర్వజనులారా సకల ప్రజలారా ప్రభుని ఆరాధించుగా, ఆత్మతో నింపబడిన వారుగా, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారుగా, ఆత్మాభిషేకమును పొందుకున్న వారుగా, ఇదిగో ప్రభు మన మధ్యలో ఉన్నారు, ఈ స్తుతులను స్వీకరిస్తూ ఉన్నారు. ప్రభు మన మధ్యలో ఉన్నారు, అద్భుత కార్యములు చేస్తున్నారు. ప్రభు మన మధ్యలో ఉన్నారు, మన కన్నీరు తుడుస్తున్నారు. ప్రభు మన మధ్యలో ఉన్నారు, మనతో మాట్లాడుతున్నారు. ప్రభు మన మధ్యలో ఉన్నారు, ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నారు. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా 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 దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం. నాకు మంచి జీవితం ఇచ్చిన దేవా స్తోత్రం, మంచి భర్తనిచ్చిన దేవా స్తోత్రం, మంచి భార్యనిచ్చిన దేవా స్తోత్రమయ్య, అందమైన బిడ్డలనిచ్చిన దేవా స్తోత్రమయ్య, మంచి ఆరోగ్యమునిచ్చిన దేవా స్తోత్రమయ్య, ప్రార్థించుటకు మంచి సమయమును వసగిన దేవా స్తోత్రమయ్య. దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం. నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తూ ఉన్నదని మరియమాత ప్రభుని స్తుతించింది. నా ఆత్మ మా ప్రభుని స్తుతించుము, ఆయన చేసిన మేలులు వేటిని మరిచిపోకండి అని దావీదు గారు ప్రభుని స్తుతించారు. బిడ్డలారా, యోచన ప్రభు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసి వచ్చారు, ఎన్నో స్వస్థతలు చేసి ఉంటారు, లెక్కలేనన్ని ఆశీర్వాదములు దేవుడు మనకి ఇచ్చి ఉంటారు.
పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు ఇచ్చి ఉంటాడు బిడ్డలారా. ఇతరులకు లేనటువంటి ఆశీర్వాదము నీకు ఇచ్చి ఉంటాడు. ఇతరులకు లేనటువంటి దీవెనలు నీకు ఇచ్చి ఉంటాడు. ఇతరులకు లేని ఆరోగ్యము నీకు ఇచ్చి ఉంటాడు. ఇతరులకు లేని సంతోషము నీకు ఇచ్చి ఉంటాడు. రోజు నువ్వు దేవుని స్తుతిద్దావా? స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. భర్తకు దూరం అయ్యావని, భార్యకు దూరం అయ్యావని, బిడ్డలకు దూరం అయ్యావని, ఎవరు లేక ఒంటరిగా నీవు బాధపడుతున్నావని బాధపడకు బిడ్డలారా. ఆయన మనతో ఉన్నాడు. నీటి మీద నడిచినా మునిగిపోనివాడు, అగ్నిలో నడిచినా కాలిపోనివాడు. మునిగిపోతున్నటువంటి పేతురుని పైకి లేపింది ప్రభువు కదా. అవునయ్యా. ఈరోజున సమస్యలు ముంచి వేస్తూ ఉన్నప్పటికీ, పాపము ముంచి వేస్తూ ఉన్నప్పటికీ, అనారోగ్యము ముంచి వేస్తూ ఉన్నప్పటికీ, అప్పులు నిన్ను ముంచి వేస్తూ ఉన్నప్పటికీ కూడా, నీ చుట్టూరా ఉన్న నీ బాధలు నిన్ను ముంచి వేస్తూ ఉన్నప్పటికీ కూడా, పీకల లోతుల సమస్యలో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతోనే ఉన్నాడు. యోహాను శుభవార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గం అన్నాడు. నీ సమస్యకు మార్గం ఆయనే. నీ పాపము నుండి బయటపడుటకు మార్గం ఆయనే. ఇదిగో నీ జీవితము నుండి బయటపడుటకు మార్గం ఆయనే. నీ అనారోగ్యము నుండి బయటపడుటకు మార్గం ఆయనే. నీ ఇబ్బందుల నుండి బయటపడుటకు మార్గం ఆయనే. దేవా దేవా నీకే స్తోత్రం. ఎటువైపు చూసిన సమస్యకు పరిష్కార మార్గం కనపడటం లేదా? యేసయ్య అంటున్నాను, నేనే మార్గం అంటున్నాడు. అదిగో బానిసత్వపు దేశంలో బ్రతుకుతూ ఉన్నటువంటి ఐగుప్తులకు యేసయ్య మార్గం అయ్యాడు బిడ్డలారా. ఈరోజున మనకు కూడా ప్రభువే మార్గం అవుతారు దేవుని బిడ్డలారా. కోనేటిలో ముంచుటకు ఆ వ్యక్తికి ఎవరు మార్గము చూపలేదు, యేసే మార్గం అయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు అందరూ కూడా వ్యభిచార స్త్రీని రాళ్లతో కొడుతుంటే ఆ రాళ్ల నుండి ఆపేవారు ఎవరు లేకపోతే యేసే మార్గం అయ్యారు. ఆ రాళ్ల దెబ్బల నుండి ఆ ప్రభు ఆ బిడ్డను కాపాడాడు. రోజున ప్రభువుని ప్రతి సమస్యకు మార్గం అవుతాడు బిడ్డలారా. ప్రభువు మాత్రమే. సొంత తెలివితేటలు కాదు, వజ్ర వైడూర్యాలు కాదు, వెండి బంగారాలు కాదు, మనకున్నది ఏది కూడా మన సమస్య నుండి పరిష్కారము చూపించదు. దర్శన గ్రంథములో 21వ అధ్యాయములో 4వ వచనములో ప్రభువు అంటున్నారు, నీ కన్నీరు నేను తుడిచి వేస్తాను. నీ దుఃఖ దినములు సమాప్తమైతాయని పలుకుతున్నారు బిడ్డలారా. ఇక బాధ ఉండదు, ఇక దుఃఖము ఉండదు, ఇక వేదన ఉండదు, ఇక అశాంతి ఉండదు అని ప్రభు పలుకుతున్నారు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనములో భారముతో ఉంటే నా దగ్గరికి రమ్మని పలికారు. ఈ రోజున నువ్వు ఏ భారముతో ఉన్నా ఆ భారమును యేసయ్య ఎత్తుకుంటాడు. ఆయన శాంతిని నీకు ఇస్తాడు, ఆయన ఆనందము నీకు ఇస్తాడు, ఆయన సమాధానము నీకు ఇస్తాడు, ఆయన ఆరోగ్యము నీకు ఇస్తాడు. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీకు ఇస్తాడు బిడ్డ. ప్రార్థిద్దామా? నీవు నా తోడు ఉన్నావయ్యా. పౌలుతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు బిడ్డలారా. పేతురుతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. దానియేలుతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. మోషేతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. రక్తస్రావ స్త్రీతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. కొర్నేలితో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు, నీ చేయి పట్టుకొని నిన్ను లేపే దేవుడు. నీవు మునిగిపోతుంటే సంతోషపడడు, నువ్వు ఏడుస్తుంటే సంతోషపడడు, నువ్వు ఏడుస్తుంటే ఆయన సంబరపడిపోడు. నువ్వు ఏడుస్తుంటే నీకంటే ఎక్కువగా ఏడుస్తాడు, నువ్వు బాధపడుతుంటే నీకంటే ఎక్కువగా బాధపడతాడు. నా బిడ్డ ఏడవట ఆయనకి ఇష్టం లేదా? ఈరోజున నీ భర్త అనారోగ్యంతో మంచం పట్టినాడా? ఈ రోజున నీ భర్త ప్రతిరోజు తాగుతున్నాడా? నీ భర్త పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడా? ఈ రోజున ఏ స్థితిలో నీ కుటుంబం ఉంది బిడ్డలారా? ఆనాడు కొర్నేలి కుటుంబాన్ని ప్రభువే కాపాడాడు. ఈ రోజున నీ కుటుంబం కూడా ప్రభువే కాపాడుకోడు. ఆనాడు యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబం యెహోవాని మాత్రమే ఆరాధిస్తామని పలికారు.
ఈ రోజున ఎప్పుడైతే నీవు నీ కుటుంబం యెహోవాని మాత్రమే ఆరాధిస్తారో అప్పుడు నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన మన కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేద్దాం. మన ఆత్మతో ప్రభువుకు ప్రార్థన చేద్దాం. మన మనస్సుతో ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. నీ హృదయ ప్రార్థన వింటున్నాడు. సహాయం చేయండి తండ్రి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. నీ వేదనలో యేసయ్య నీకు తోడున్నాడు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. నీ వ్యాధులలో నీ బాధలలో ప్రభు ఊరటిస్తాడు. నీకు వచ్చిన రోగాన్ని బట్టి అందరూ నిన్ను విమర్శిస్తుంటే యేసయ్య మాత్రం నీ రోగానికి స్వస్థత ఇస్తాడు. నీ పాపములో ఉండుట నువ్వు చూసి అందరు నవ్వుతుంటే యేసయ్య మాత్రం నిన్ను రక్షిస్తాడు. ఈ లోకం నిన్ను చూసి నవ్వచ్చు. ఈ లోకం నిన్ను చూసి ఎగతాళి చేయవచ్చు. ఈ లోకం నిన్ను చూసి సంఖ్యలు కొట్టుకోవచ్చు. ప్రభు నీకు ఊరటనిస్తాడు. ప్రభు నీకు ధైర్యమునిస్తాడు. ప్రభు నీ చేయి పట్టుకొస్తాడు. ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యకి యేసయ్య పరిష్కార మార్గం చూపిస్తాడు. నీ సమస్య నీకంటే పెద్దది కావచ్చు, కానీ ఆ సమస్యను తన ఆధీనంలోనికి తీసుకోగలిగిన సర్వశక్తిమంతుడు నా ప్రభు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. డాక్టర్లకు అంతు పట్టనిది సాధ్యమే. తప్పుకు నయం కానిది సాధ్యమే. రాజకీయానికి లొంగిపోనిది సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమేనయ్యా. ఆ సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. కళ్ళు మూసుకుందా. పౌలు గారు అంటున్నారు, ఇదే అనుకూల సమయం అంటున్నారు. ఇదే రక్షణ దినం అంటున్నారు. ఇదే ఈ రోజే, రేపు కాదు, ఎల్లుండి కాదు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రార్థించుదాం. ఈ రోజే నా నాటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు దయచేయి. నా నాటికి కావలసిన రక్షణ మాకు దయచేయి. నా నాటికి కావలసిన ఆత్మాభిషేకం మాకు దయచేయి. ఈ రోజే, ఇప్పుడే, ఇక్కడే మమ్మల్ని అభిషేకించండి అయ్యా. అభిషేకించు. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. ఓ పావురరు అందరూ చప్పట్లు కొట్టుకుంటూ కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మా ఆమేన్. మాపై దిగిరావా. మాపై దిగిరావా. అందరు కలిసి పాడుకుందాం. ఓ పావుర, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. నాపై దిగిరావా. ఓ పావుర రూపమా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా ఆమేన్. మాపై దిగిరావా. నాపై దిగిరావా. నాపై దిగిరావా. నాపై దిగిరావా. ఆనాడు యోర్దాను నదిలో యేసు ప్రభు వారు బాప్తిస్మము పొందినప్పుడు వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. ఎఫెసీ నగరములో పౌలు గారు విశ్వాసులపై చేతులుంచి ప్రార్థించగా వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి దిగి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే
నీ ఆత్మ చిగురుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆత్మ బలపడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే సత్యమనందు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటావు. ఆదిలో జలముల పైన ఆరాడిన ఆత్మ దిగిరావా. స్తోత్రమైన ఆదిలో జలములపై తారాడిన ఆత్మ దిగిరావా. ఓ పావుల రూపమా. ఆమేన్. పరిశుద్ధాత్మ ఆమేన్. మాపై దిగిరావా, మాపై దిగిరావా. స్తోత్రం. మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలను మేఘస్తంభముగా నడిపించినది ఆత్మదేవుడే. ఈ రోజున మనలను, మన కుటుంబాలను, మనలను, మన బిడ్డలను దేవుడు నడిపించమని ప్రార్థించుదాం. దేవుని బిడ్డలారా, స్తోత్రం నాయనా. ఎడారిలో ఇశ్రాయేలును నడిపిన ఆత్మ దిగిరావా. 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 ఓ పావుల రూపమా. ఆమేన్. పరిశుద్ధాత్మ స్తోత్రం. మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పౌరూపమా. ఓ పావుల రూపమా. పరిశుద్ధాత్మ మాపై మాపై దిగిరావా, మాపై దిగిరావా. మాపై దిగిరావా, మాపై దిగిరావా. రాజులను అభిషేకించి పావుల ఆత్మ దిగిరావా. రాజులను అభిషేకించిన పావన ఆత్మ దిగిరావా. రాజులను అభిషేకించి పావన ఆత్మ దిగిరావా. రాజులను అభిషేకించిన పావన ఆత్మ దిగిరావా. ఓ పావుల రూపమా. ఆమేన్. పరిశుద్ధాత్మ స్తోత్రం. మాపై దిగిరావా, మాపై దిగిరావా. మాపై దిగిరావా, మాపై దిగిరావా. మాపై దిగిరావా, మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా, 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 మాపై దిగిరావా. మాపై దిగిరావా. ఓ పావుల రూపమా.
మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. చెమగొట్టుకుంటూ ఆత్మతో ఆరాధన, సత్యముతో ఆరాధన, ఆత్మను పొందుకున్న వారముగా ఆరాధన, పరిశుద్ధాత్మను పొందుకున్న వారగా ఆరాధన. దేవుని బిడ్డలారా, ఆరాధించుదాం, దేవుని నామమును పవిత్రపరచుదాం, ఆరాధించుదాం, దేవుని మహిమపరచుదాం, ఆరాధించుదాం, దేవుని ఘనపరచుదాం. ఆరాధనకు యోగ్యుడు, మహిమకు అర్హుడు, ఘనతకు యోగ్యుడు. ఇదిగో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుని ఆరాధించిన బిడ్డలారా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. అందరం రెండు చేతులు నిండుగా పైకి లేపుదామా. దేవునికి స్తోత్రము చెల్లించుదా. అందరము నిండుగా రెండు చేతులను పైకి లేపుదామా. హృదయము నిండుగా దేవుని విజయము కోసం మోషే రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేశాడు. మునిగిపోతున్న పేతురు దేవుని సహాయము కోసం రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేశాడు. అవును, స్తోత్రమయ్యా, స్తోత్రం. అందరు కలిసి పాడుకుందాం మెల్లగా. ఓ పావుర రూపమా, స్తోత్ర పరిశుద్ధాత్మా, మాపై దిగిరా దేవా, మాపై దిగిరా. హల్లెలూయా. బలమైన గాలి రూపంలో పై దిగిరా. పావుర హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదిలో జలములపైన పారాడిన ఆత్మ, దిగిరావా. ఆదిలో జలములపై తిరిగాడిన ఆత్మ ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిపై దిగివచ్చును గాక. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మను పొందుకొనును గాక. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనును గాక. పావుర రూపమా, పరిశుద్ధాత్మా, ఇజ్రాయేలును నడిపిన ఆత్మ, దిగిరావా. ఎడారిలో దేవుని ఆత్మ ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది. అవును. ఈ రోజున ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కుటుంబము నీ మార్గములో నడిపింపబడును గాక. వారి మార్గమునకు మీరు వెలుగవుదురు గాక. వారి జీవితాలకు మీరు వెలుగవుదురు గాక. వారి కుటుంబములను వెలుగుతో నింపబడును గాక. యోర్దాను నదిలో యేసుపై దిగిన పావురాత్మ, దిగిరావా. యోర్దానులో యేసయ్య తలపై దిగిన ఆత్మ, దిగిరా. అడగండి, పరిశుద్ధాత్మ దేవ మాలోనికి రమ్మని అడగండి. పరిశుద్ధాత్మ మాలోకి రండి. మీ ఆత్మ ఎండిపోయినట్లు అనిపిస్తుందా? యేసయ్య. జీవితము ఏదో కొరతగా ఉందా? అందరూ ఉన్నా నీకు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? అంటే నీలో దేవుడు లేడు. ఈ రోజున ఆ దేవుడు నీ జీవితంలో అడుగు పెట్టాలనుకుంటున్నా. తల్లి, తండ్రి, అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ ఉన్నారు, కానీ ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అంటే నీ జీవితంలో దేవుడు లేడు. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవరు నాతో ఉంటారో వారి ఫలిస్తారు. ఫలమనగా సంతోషం, ఫలమనగా శాంతి, ఫలమనగా ఆనందం, ఫలమనగా ఓర్పు, ఫలమనగా దేవుని బిడ్డల ఆత్మీయత. ఈ రోజున శాంతి లేదా? ఆత్మదేవుడు లేడు. సమాధానం లేదా? ఆత్మదేవుడు లేడు. ఆనందం లేదా? ఆత్మదేవుడు లేడు. నేను ద్రాక్షవల్లిని, ఎవరు నాతో ఉండరో వారు ఎండిపోతారు. ఈరోజు నీ జీవితం ఎండిపోయిన బ్రతుకులా ఉందా? అందరూ ఉన్నా ఎండిపోయినట్టుగా ఉన్నావా? ఈరోజు ప్రార్థించుదాం. పావుర రూపమా,
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు హృదయముపై చేతులుంచుదా, అందరు హృదయముపై చేతులుంచుదా, నీ హృదయముపై చేతులుంచుదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనం, నీ హృదయమే దేవుని ఆత్మకు నివాసమని నీకు తెలియదా? నా హృదయములో అడుగు పెట్టుము దేవా. పెట్టండి, అడగండి దేవుణ్ణి బిడ్డలారా. మరియ తల్లి హృదయము దేవునికి మందసమయ్యింది. ఎలిజబెతమ్మ ఆత్మతో నింపబడింది. ఎలిజబెతమ్మ గర్భమందలి శిశువు ఆనందముతో గంతులేసింది. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం 3:20లో నీ హృదయ ద్వారము చెంత నిలుతోని నేను తడుతూ ఉన్నాను. ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆహ్వానిస్తావా? మార్తమ్మ ప్రభును వారి ఇంటికి ఆహ్వానించింది. సిమియోను తన ఇంటికి ప్రభుని ఆహ్వానించారు. జకరియా తన ఇంటికి యేసయ్యను ఆహ్వానించారు. ఈ రోజున ఆత్మ దేవుడిని నీ ఇంటికి ఆహ్వానించగలవా? రండి నా హృదయములకు రండి. పావుర రూపమా పరిశుద్ధాత్మా. అందరూ నా తర్వాత చెప్పండి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా. అందరూ నా తర్వాత చెప్పండి యేసయ్యా యేసయ్యా. నా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. నా రక్షకుడా నా రక్షకుడా. యేసయ్యా యేసయ్యా. నా జీవాధిపతి నా జీవాధిపతి. యేసయ్యా యేసయ్యా. స్వస్థత వసికే దేవా స్వస్థత ఉసికే దేవా. యేసయ్యా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. నాలోనికి రా నాలోనికి రా. యేసయ్యా యేసయ్యా. సత్య స్వరూపియగు ఆత్మ సత్య స్వరూపియగు ఆత్మ. సత్య స్వరూపిని ఆత్మ సత్య స్వరూపిని మాలోనికి రా నాలోనికి రా. మాలోనికి రా. మాలోనికి నా రా. హృదయమును నా హృదయమును నా హృదయమును నా హృదయము నీ ఆలయముగా నీ చేసుకో. ఆలయముగా నా హృదయమును నా హృదయమును నీ మందసంగా నీ చేసుకో. మందసంగా నా హృదయమును నా హృదయమును నీ కోవెలగా నీ చేసుకో. కోవిలగా చేసుకో. యేసయ్యా యేసయ్యా. నీవు లేకపోతే నీవు లేకపోతే నా బ్రతుకు లేదయ్యా. నా బ్రతుకు నీవు లేకపోతే నీవు లేకపోతే జీవము లేదయ్యా. జీవము లేదు. నీవు లేకపోతే నీవు లేకపోతే వెలుగు లేదయ్యా. వెలుగు లేదు. నీవు లేకపోతే నీవు లేకపోతే నెమ్మది లేదయ్యా. నెమ్మది లేదు. నీవు లేకపోతే నీవు లేకపోతే శాంతి లేదయ్యా. శాంతి లేదు. నీవు లేకపోతే నీవు లేకపోతే ఆనందము లేదయ్యా. ఆనందము లేదు. నీవు లేకపోతే నీవు లేకపోతే నా బ్రతుకు లేదయ్యా. నా బ్రతుకు లేదు. నీవు లేకపోతే అవునయ్యా. నా మనుగడ లేదయ్యా. మనుగడ లేదయ్యా. నీవు లేకపోతే నీవు లేకపోతే బ్రతికి ఉన్నప్పటికీ బ్రతికి ఉన్నప్పటికీ చనిపోయిన వ్యక్తితో చనిపోయిన వ్యక్తి సమానమయ్యా. సమానం. యేసయ్యా యేసయ్యా. నాలోనికి రా. నాలోనికి రా. యేసయ్యా యేసయ్యా. నాలో అడుగు పెట్టు. నా అడుగు పెట్టు. ఈ మా మనవులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు, న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం. అందరం కూర్చొని